దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు. ప్రత్యేకమైనటువంటి సమయంలో దావీదు యొక్క హెచ్చించబడినటువంటి విధానాన్ని బట్టి మరి ఒక కోణంలో ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి అంశం ఏంటంటే నమ్మకత్వం. అది ప్రాణం మీదకి వచ్చినా, మనకు నష్టం కలిగినా, ఏ స్థితిలో ఉన్నా నమ్మకంగా మన పనిని మనం చేయగలిగితే, నమ్మకంగా మన యొక్క కర్తవ్యాన్ని మనం నిర్వర్తించగలిగితే దేవుడు మనలను ఎలాగూ ఆశీర్వదిస్తాడు, ఎలాగూ హెచ్చిస్తాడు అనేటటువంటి దాని గురించి దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి ధ్యానం చేసుకుందాం. మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి దావీదు. దేవుని స్తుతించాడని, దేవుని ఆరాధిస్తాడని, దేవుని ఘనపరిచాడని, దేవుని సన్నుతించాడని, దేవుణ్ణి గొప్పగా కొనియాడాడని దావీదు గురించి అనేకమైనటువంటి మాటలు వింటాం. అయితే దావీదు రాజుగా హెచ్చించబడటానికి, గొర్రెల కాపరి నుంచి, ఆ కాపరిగా ఉన్నటువంటి స్థితి నుంచి రాజుగా, అనగా గొర్రెల కాపరి నుంచి మనుషుల కాపరిగా హెచ్చించబడినటువంటి విధానంలో దేవుడు ఏం చూశాడు అనేటటువంటిది ఒక కోణాన్ని ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. మనందరికీ తెలుసు, దావీదు ప్రారంభంలో అసమర్థుడు. ఏ పనికైనా అంటే సమర్థుడు కాదు, అనగా అర్హత లేదు. ఏ పనికైనా అర్హత లేదు. మనలో చాలామందికి అర్హతలు ఉండవు. ఏమి అర్హతలు ఉండవు అంటే, కొంతమందికి చదువు అనేటటువంటి అర్హత లేనటువంటి వారుగా ఉంటారు. పెద్ద ఉద్యోగం చేయాలని ఆశపడుతూ ఉంటాం, చదువు లేక ఏదో ఒక పని సర్దుకుపోతూ ఉంటాం. చాలా విషయాల్లో అర్హత లేనివారుగా ఉంటాం. దావీదు జీవితంలో కూడా అంతే, అర్హత లేనివాడుగా ఉన్నాడు. అందుకనే తన తండ్రి గొర్రెలను తీసుకొచ్చి, అయ్యా గొర్రెలను మేపుకుంటే చాలు అనేటటువంటి ఉద్దేశంతో తన కుమారునికి అప్పగించాడు. దావీదు అన్నలకు ఉన్నటువంటి ఆ యోగ్యతను బట్టి, అర్హతను బట్టి వారు మంచి స్థితిని సంపాదించుకోగలిగారు. ఉన్నతమైనటువంటి స్థితిలో వారి యొక్క జీవన విధానాన్ని కొనసాగించగలిగారు. అయితే దావీదుకు మాత్రం కొన్ని అర్హతలు, యోగ్యతలు, స్కిల్స్, వరాలు అనేటటువంటివి లేవు. ఈజ్ అన్ఫిట్ ఫర్ జాబ్. ఏ ఉద్యోగానికైనా అర్హత లేనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి గొర్రెల కాపరిగా ఉన్నాడు. దానికి మాత్రమే పనికొచ్చాడు, దానికి మాత్రమే ఉపయోగకరమైనటువంటి, దానికి మాత్రం ఇంక దేనికి అదే లిస్టుగా, లీస్ట్లో లీస్ట్ అంటే అది. ఆ స్థితిలో దావీదు నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో, ఒకానొక సందర్భంలో గొర్రెలు మేపుతూ ఉండగా సింహం గొర్రెల మీదకి అటాక్ చేసింది. సింహం గొర్రెల మీదకి అటాక్ చేసింది. సింహం ఎక్కడైతే మనం చూస్తూ ఉంటామో దానికి దూరంగా ఉంటాం. ఎందుకంటే దానికి దగ్గరగా వెళ్ళేటటువంటి సాహసం చేయలేం. కారణం, దానితో మనం గెలవలేం, దానితో మనం పోరాడలేం. ఆ పోరాటం చేయాలనే సాహసం కూడా మన యొక్క ఆలోచనలకు రాదు. అలాంటి పరిస్థితిలో దావీదు కూడా మనిషే. దావీదు కూడా మనలాంటి స్వభావం కలవాడే. ఏలియా మనలాంటి స్వభావం కలవారే. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఉన్నటువంటి వ్యక్తులందరూ మన వంటి వారే. అయితే దావీదు ఎందుకో పారిపోవలసినటువంటి వ్యక్తి సింహంతో పోరాడాలి అనేటటువంటి ఆలోచనతో ముందుకు వచ్చాడు. సింహాన్ని చూసినప్పుడు వెనక్కి వెళ్ళలేదు. సింహం గొర్రెల మీదకి అటాక్ చేసింది. దావీదు వెనక్కి వెళ్ళాలి, తన ప్రాణాన్ని కాపాడుకోవాలి. సామెత కూడా ఒకటి ఉంటుంది, చావకుండా బ్రతికుంటే
చావకుండా బ్రతికుంటే పల్లీలైనా అమ్ముకోవచ్చు, ప్రాణాలు కాపాడుకుంటే బెటర్ అన్నట్టుగా ఉంటుంది. సో అలాంటి మానవుని యొక్క స్వభావం దావీదు దానికి డిఫరెన్స్గా ప్రతికూలంగా స్పందించాడు. పారిపోవలసినటువంటి దావీదు సింహంతో యుద్ధాన్ని చేయటానికి సిద్ధపడినట్లుగా ఆ సందర్భంలో చూస్తూ ఉంటాం. కారణం ఏంటంటే దావీదుకు తన తండ్రి కొన్ని గొర్రెలను అప్పచెప్పాడు. అయితే గొర్రెలే కదా, పోతే పోనీ సింహం వచ్చింది, నేను అందుకనే పారిపోయాను అని తన తండ్రికి చెప్పుకోవచ్చు. దావీదు అలాగ చెప్పటానికి ఇష్టపడలా. నా తండ్రి నాకు ఏదైతే అప్పగించాడో దానిని కాపాడటం నా కర్తవ్యం అనుకున్నాడు. నా తండ్రి నాకు ఏదైతే ఇచ్చాడో ఆ పనిని సక్రమంగా నిర్వర్తించటం నా విధి అనుకున్నాడు. తనను నమ్మి ఏదైతే అప్పగించాడో అది చెయ్యటం నా బాధ్యత అనుకున్నాడు. అలాంటి సందర్భంలో దావీదు పారిపోకుండా సింహంతో పోరాడటానికి సింహం దగ్గరికి వెళ్ళాడు. సింహం గొర్రెలను ప్రక్కన పెట్టేసేసి దావీదు మీదకి అటాక్ చేయటం ప్రారంభించింది. దావీదు కూడా సింహాన్ని పట్టుకున్నాడు, సింహం కూడా దావీదును పట్టుకొని ఈ హోరాహోరీగా పోరాటం జరుగుతూ ఉంది. నేను అనుకుంటాను వ్యక్తిగతంగా, సింహం దాడి చేసినప్పుడు గాయపరచబడతా ఉంటారు కదా, అలాగున దావీదు కూడా ఉండి ఉండవచ్చు. అలాంటి సందర్భంలో దావీదు పారిపోవాలి కదా, నేను గెలవనేమో సింహం కదా అనేటటువంటి బిడియం రావాలి కదా, నా ప్రాణం పోతుందేమో అనేటటువంటి ఆలోచన రావాలి కదా, తను భయపడాలి కదా, కృంగిపోవాలి కదా, నా ప్రాణం పోతుంది అని వెనుకం చేయాలి కదా అనేటటువంటి ఆలోచన విధానంలో ఆలోచించాడా అని చదువుతూ ఉన్నప్పుడు లేఖన భాగం సెలవిస్తూ ఉంది, తను గాయపరచబడిన, తను ఓడిపోతాను అనేటటువంటి విధానంలోకి వెళ్ళిన, తన ప్రాణం అక్కడే పోతుంది అనేటటువంటి విధానంలోకి వెళ్ళిన లేఖనం సెలవిస్తూ ఉంది. సింహంతో పోరాడుతూనే ఉన్నాడు, సింహంతో పోరాడుతూనే ఉన్నాడు. అలాగున పోరాడి 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 చివరికి సింహమును చీల్చెను అనేటటువంటి మాట చూస్తాం. సింహంతో పోరాడి గెలిచాడు. తన ప్రాణము పణంగా పెట్టైనా నేను చనిపోయినా పర్వాలేదు అనుకొని తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తన ప్రాణాన్ని పెట్టడానికైనా ఇష్టపడ్డాడు, కానీ సింహాన్ని మాత్రం విడిచిపెట్టలా, గట్టి పట్టుబట్టాడు. సింహాన్ని బిగించాడు తన యొక్క పిడికిలలో, లేకపోతే ఈ తన యొక్క చేతి శక్తి చేతనో తనకున్నటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సింహంతో పోరాడుతూ పోరాడుతూ సింహాన్ని జయించాడు. కారణం ఏంటంటే సింహంతో నేను గెలుస్తాను అని దిగల పోరాటం చేసేటప్పుడు, నా దేవుడు నాకు తోడుంటాడు, నేను సింహాన్ని చీల్చి చెండాడుతాను అనేటటువంటి విధానంలో దావీదు వెళ్ళల. సింహం ఆఫ్టర్ ఆల్ అనేటటువంటి ఉద్దేశంతో దావీదు సింహంతో పోరాడటానికి వెళ్ళల. తను ఎందుకు సింహంతో పోరాడటానికి వెళ్ళాడంటే ఒకటే కారణం. ఆ కారణం ఏంటయ్యా అంటే తన తండ్రి తనకు అప్పగించినటువంటి బాధ్యతను నెరవేర్చాలి. దేని మీద అయితే కాపరిగా నియమించాడో వాటిని సరిగా కాపాడాలి. నేను వాటి మీద కాపరిని, వాటిని పోషించాలి, వాటిని రక్షించాలి, వాటిని సంరక్షించాలి, వాటిని కాపలాగా ఏ అపాయము వాటి మీదకి వచ్చినా కానీ నేను ఉండగా ఆ అపాయం నా మీదకి రావాలి తప్ప నేను వేటి కొరకైతే కాపరిగా ఉన్నానో వాటికి హాని కలగకూడదు. ఒకవేళ హాని ఏదన్నా కలిగితే అది నాకు కలగాలి, ఎందుకంటే నేను వాటి మీద కాపరిని కాబట్టి, గొర్రెల మీద కాపరిని కాబట్టి గొర్రెలకేమీ హాని కలగకూడదు. ఏదైనా హాని ఉంటే గొర్రెలకు కలగకూడదు, నాకు కలగాలి. ఈ ఉద్దేశంతో దావీదు తన యొక్క శక్తి చాలనప్పటికీ
తను పోరాడలేను అని తెలిసినప్పటికీ నేను కాపాడాలి అనేటటువంటి ఉద్దేశంతో, నేను నా నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి, నాకు అప్పగించినటువంటి దానిని నేను కడ వరకు తుదముట్టించాలి, నాకు అప్పగించినటువంటి దానిలో నా యొక్క నమ్మకత్వం అనేటటువంటిది నేను చూపించాలి అనేటటువంటి విధానంలో దావీదు పోరాటానికి దిగారు. చాలామంది పోరాటాలకు దిగుతారు. తన ఆడంబరాన్ని చూపించుకోవటానికి, తన స్టేటస్ చూపించుకోవటానికి, ఐఎమ్ సంథింగ్ అని చూపించుకోవటానికి పోరాటానికి దిగుతారు. ఐఎమ్ సంథింగ్ అని చూపించుకోవటానికి వాల్ పోస్టర్లో దిగుతారు. ఐఎమ్ సంథింగ్ అని చూపించుకోవటానికి టైటిల్స్లో దిగుతారు. ఐఎమ్ సంథింగ్ అని చూపించుకోవటానికి రకరకాలుగా తన యొక్క స్టేటస్ను చూపించుకోవటానికి అనేక రీతులుగా ఫైట్ చేస్తూ ఉంటారు. కానీ దావీదు ఫైట్ చేసింది, ఇదిగో నేను సింహంతో గెలవబోతున్నాను అని కాదు. ఒక పొగరుబోతనంగానో, ఒక అహంకారిగానో అలాగూ కాకుండా, నేను దేని మీదైతే కాపరిగా ఉన్నానో, నేను ఏ స్థితిలోనైతే నియమించబడ్డానో ఆ స్థితిలో నేను నమ్మకత్వంగా ఉండాలి అనే విధానంతో దావీదు సింహంతో పోరాడటానికి ప్రారంభించాడు. ఆ విధానాన్ని మనం గుర్తించాలి. దీనిలో మరొక కోణం నేను జ్ఞాపకం చేయాలనుకున్నటువంటిది, ఆత్మ ద్వారా ప్రేరేపించబడి జ్ఞాపకం చేయాలనుకున్నటువంటి ఆ చిన్న మాట ఏంటంటే, దావీదు గొర్రెలకు కాపరిగా ఉన్నాడు. అది లీస్ట్లో లీస్ట్, మరీ తక్కువ పని, అంతకు మించినటువంటి తక్కువ పని. మానవులు చూసే విధానంలో, మానవుని యొక్క ఆలోచన ధోరణిలో అంతకు మించినటువంటి తక్కువ పని లేదు అనుకుంటారు. ఇంకా దానితో పాటుగా కొన్ని ఉన్నాయి, అయితే అది చాలా తక్కువ పని. ఈ రోజుల్లో ఏంటంటే, ఆవిడ ఎంత సంపాదిస్తున్నాడని కాదు కానీ, ఆఫీస్కి వెళ్తున్నాడా, ఎంత శాలరీ అని కాదు కానీ, తను మంచిగా టీవీగా ఉండి కుర్చీలో కూర్చునే జాబా అనేటటువంటి విధానంలో చూసేటటువంటి పిచ్చి జనం లేకపోలేదు. అయితే ఆ దావీదు తనకున్నటువంటి ఆ కొద్ది పని, తనకు అప్పగించబడింది ఏ పని అనేటటువంటిది కాదు కానీ, అది ఏ పనైనా దానిలో నమ్మకత్వాన్ని చూపించగలిగాడు. గొర్రెలను కాపాడగలిగాడు. గొర్రెల కొరకు అవసరమైతే ప్రాణాన్ని కూడా పెట్టగలిగాడు. తన యొక్క నమ్మకత్వాన్ని దేవుడు దావీదును చూసి గొర్రెల కాపరిని మనుషుల మీద కాపరిగా హెచ్చించినటువంటి విధానం. ప్రియులారా, ఈ సందర్భాన్ని బట్టి నేను మీతో పంచుకోవాల్సినటువంటి అంశం, దేవుడు నాలో ఉంచినటువంటి ప్రేరేపించినటువంటి ఆత్మ ద్వారా ప్రేరేపించబడినటువంటి మాట ఏంటంటే, మీరు ఏ పని చేస్తున్నారో దానిని బట్టి డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి, అనగా కృంగిపోవలసినటువంటి అవసరత లేదు. మీరు చేస్తున్నటువంటి పని ఎంత చిన్నదా, ఎంత తక్కువదా, ఎంత హీనమైందా అనేటటువంటిది కాదు. దానిలో నమ్మకంగా పనిచేస్తున్నావా లేదా, దానిలో నమ్మకంగా పనిచేస్తున్నావా లేదా. నీకు ఏ పని అయితే అప్పగించబడిందో దానిలో నమ్మకత్వం కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా హెచ్చించేటటువంటి దేవుడై ఉన్నాడు. ఒకవేళ మనుషులు గుర్తించకపోవచ్చు. దావీదు యొక్క తండ్రి దావీదు యొక్క నమ్మకత్వాన్ని గుర్తించలేకపోవచ్చు. తన యొక్క అన్నలు దావీదు యొక్క నమ్మకత్వాన్ని గుర్తించలేకపోవచ్చు. తనకు అప్పగించబడినటువంటి దానికోసం ప్రాణం పెట్టడానికి కూడా వెనుకాడనటువంటి విషయం ప్రపంచంలో ఎవరు గుర్తించకపోవచ్చు. నీ అంతరంగం నా అంతరంగం చూస్తున్నటువంటి దేవుడు దావీదు యొక్క నమ్మకత్వాన్ని గుర్తించాడు. ఆ నమ్మకత్వాన్ని బట్టి తన యొక్క గొర్రెల కాపరిత్వంలో తనకున్నటువంటి నిర్దిష్టమైనటువంటి, నమ్మకమైనటువంటి, త్యాగముతో కూడినటువంటి తన యొక్క విధానం కడవరకు తుదముట్టించేటటువంటి ఆ విధానాన్ని బట్టి దేవుడు హెచ్చించాడు. కనుక నువ్వే పని చేస్తున్నావో, ఎంత తక్కువ పని చేస్తున్నావా, ఎక్కువ పని చేస్తున్నావా, లేకపోతే ఆఫీసులో నువ్వు చిన్న జాబా, ఆఫీసులో నీది పెద్ద జాబా, లేకపోతే ఏ స్థితి నువ్వు కలిగి ఉన్నావో అనేటటువంటిది కాదు. కానీ దాని గురించి నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు, నలుగురికి చెప్పుకోవటానికి బిడియం చెందాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు చేసే పని నమ్మకంగా చేయి. చాలాసార్లు జరిగేది ఏంటంటే, యజమానుడు ఉన్నప్పుడు ఒకలాగా, యజమానుడు లేనప్పుడు ఒకలాగా చేసేటటువంటి వారు ఉంటారు.
ఉన్నాడా అనంటే నమ్మకంగా పనిచేసేటట్లుగా, లేడు అనంటే ఇష్టానుసారంగా పనిచేసేటట్టుగా, మరలా వచ్చినప్పుడు మరలా నమ్మకంగా ఉన్నట్టు యాక్టింగ్ చేయటం. అది దేవుడు మనలను ఆశీర్వదించాలంటే, హెచ్చించాలంటే అది మనకు ఏమాత్రం ఉపయోగపడదు. వాట్ ఎవర్ యూ హ్యావ్, డూ ఇట్ విత్ అ ఫెయిత్ఫుల్నెస్. నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో దానిలో నమ్మకత్వాన్ని కలిగి ఉండు. దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు మనలను ఖచ్చితంగా హెచ్చిస్తాడు, ఎవరు గుర్తించినా ఎవరు గుర్తించకపోయినా. ఉదాహరణకి మనందరికీ తెలుసు యోసేపు కూడా వారి అన్నదమ్ముల్లో చిన్నవాడు, 11వ వ్యక్తి, చిన్నవాడు. ఒక మాటలో జ్ఞాపకం చేసుకోవాలి అనంటే, యోసేపు తనను ఎవరైతే గాయపరిచారో, తనను ఎవరైతే బాధ పెట్టారో వారి మీద పగ తీర్చుకోవటానికి ఒక అవకాశం వచ్చింది. వారందరూ యోసేపు ఎదుట సాగిలపడ్డారు. కరువుతో ఉన్నప్పుడు యోసేపు దగ్గరకు వచ్చి ధాన్యం తీసుకెళ్ళటానికి సాగిలపడినప్పుడు యోసేపు తను కక్ష తీర్చుకోవచ్చు, కానీ తనను గాయపరిచినటువంటి వారి ఎడల కూడా మంచి కాపరిగా ఉన్నాడు. తన అన్నలు తను నిందించిన, హేళన చేసిన, అవమానపరిచిన, గాయపరిచిన, అమ్మివేసిన, గోతిలో వేసిన లేఖనం సెలవిస్తూ ఉంది. వారు తిరిగి వచ్చినప్పుడు యోసేపు అని తెలియక యోసేపు దగ్గర సాష్టాంగపడి మ్రొక్కినప్పుడు యోసేపుకు చక్కటి తరుణం దొరికింది వారి మీద పగ తీర్చుకోవటానికి. అయితే యోసేపు అందరిలాగానే వారిని కూడా హెచ్చు తగ్గులు లేకుండా, అందరికీ ఎలాగైతే మంచి కాపరిగా ఉన్నాడో, ఆ దేశానికి కరువు వచ్చినప్పుడు ఎలాగైతే మంచి కాపరిగా ఉన్నాడో, మంచి అడ్మినిస్ట్రేషన్గా ఉన్నాడో, మంచి నాయకత్వాన్ని కలిగి ఉన్నాడో, తనను గాయపరిచిన వారిని, తనను నిందించిన వారిని, తనను అమ్మివేసిన వారిని, తనను గోతిలో వేసిన వారిని వచ్చినప్పటికీ కూడా వారికి కూడా మంచి అడ్మినిస్ట్రేషన్గానే ఉన్నాడు, వారికి కూడా మంచి కాపరిగానే ఉన్నాడు. అందుకనే యోసేపును దేవుడు హెచ్చించాడు. మనం ఏ స్థితిలో ఉన్నామని కాదు, బానిసగా ఉన్నా, అమ్మివేసిన, చెరసాల్లో ఉన్నా అందరితో మంచిగానే ఉన్నాడు. మనుషుల మీద ద్వేషాలు లేవు, కానీ తన పనిలో నమ్మకత్వాన్ని కలిగి ఉన్నారు. ద్వేషాన్ని పక్కన పెట్టి, కక్ష తీర్చుకునేటటువంటి పనులు ప్రక్కన పెట్టి, నువ్వు నేను ఏ పని అయితే చేస్తా ఉన్నామో ఆ పనిలో నమ్మకత్వాన్ని కలిగి ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫెయిత్ఫుల్నెస్, వాట్ ఎవర్ యూ డూ విత్ అ ఫెయిత్ఫుల్నెస్, దెన్ గాడ్ విల్ లిఫ్ట్ యూ అప్. దేవుడు ఖచ్చితంగా మనలను హెచ్చిస్తాడు. మనము నమ్మకత్వంగా మన యొక్క పనిని మనం కొనసాగించగలిగితే, మనుషుల మీద అధికారిగా, ఉన్నతమైనటువంటి స్థితిలో రాజుగాను, కొన్ని రాజ్యాలకు రాజుగా అనగా చక్రవర్తిగా దావీదును దేవుడు హెచ్చించాడు. యోసేపును కూడా రాజు పేరుకు మాత్రమే రాజు, పరిపాలన అంతా యోసేపు దగ్గరకు వచ్చేసింది. ప్రియులారా, చెరసాల్లో ఉన్నానని కృంగిపోలేదు, లేకపోతే బానిసగా ఉన్నానని కృంగిపోలేదు, బానిస బతుకు పనోడిలాగా అయిపోయింది నేను అని, పనివాడు అని కృంగిపోలేదు. నువ్వు ఏ పని చేస్తా ఉన్నా, నువ్వు ఏ పనిలో ఉన్నా, నీ పనిని బట్టి నువ్వు సిగ్గుపడాల్సినటువంటి అవసరత లేదు. కనుక లేఖనం సెలవిస్తూ ఉంది, నువ్వు ఏ పని అయితే చేస్తా ఉన్నావో ఆ పనిలో నమ్మకత్వాన్ని చూపించు. దేవుడు హెచ్చిస్తాడు. దావీదును హెచ్చించినట్లుగా యోసేపును కూడా హెచ్చించినట్లుగా. యోసేపు యొక్క చరిత్ర మనందరికీ తెలుసు. యోసేపు ప్రారంభం నుంచి అన్నల చేత కొట్టబడి, పిడిగుద్దులు గుద్దబడి, గోతిలో నెట్టబడి, మరలా పైకి తీసి పైసలకి అమ్మబడి, అమ్ముకున్నారు, సొంత వాళ్ళే అమ్ముకున్నారు. కానీ లేఖనం సెలవిస్తూ ఉంది,
బానిసగా వెళ్ళాడు. ఆ బానిస బ్రతుకు అంటే విరామం ఏది ఉండదు. ఏ పని చెప్తే ఆ పని చేయాలి, ఏ పని చెబితే ఆ పని చేయాలి. అది బానిస. అలాంటి పనిలో ఉన్నాడు ఆయన. మనందరికీ తెలుసు, ఆయన అలాంటి పనిలో ఉన్నప్పటికీ బానిసగా ఉండి కుటుంబంలో అన్నిటి మీద అధికారిగా అయ్యాడు. బానిసగా ఉండాల్సినటువంటి వ్యక్తి అంటే ఓడవాలి, తొడవాలి, బానిస బ్రతుకు. అలాగూ కొనబడినటువంటి వ్యక్తి కూడా ఆ పనిలో నమ్మకంగా ఉండుట ద్వారా ఆ కుటుంబంలో అన్నిటి మీద ఆ కుటుంబ యజమాని అధికారిగా నియమించాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పొజిషన్లో ఉన్నావో, నువ్వు ఏ పని చేస్తా ఉన్నావో నమ్మకత్వాన్ని చూపించు. నీ యజమానుడు ఉన్నా, నీ బాస్ ఉన్నా లేకపోయినా, నీ అధికారులు ఉన్నా లేకపోయినా, నీ మీద ఉన్నటువంటి వారు నిన్ను చూస్తున్నా చూడకపోయినా, డూ ఇట్ విత్ ఫెయిత్ఫుల్నెస్. దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు. దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు. ఎందుకంటే నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. చాలా సంతోషిస్తూ ఉంటా ఈ మాట చెప్పడానికి. చాలాసార్లు మనల్ని నమ్ముకున్నటువంటి వారు మనల్ని ముంచేయొచ్చు, కానీ మనం ఎవరి మీద ఆధారపడ్డామో వాళ్ళు ముంచేయొచ్చు, కానీ మనం ఎవరి మీద డిపెండ్ అయ్యి ఉన్నామో వాళ్ళు హ్యాండ్ ఇవ్వచ్చు. కానీ నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. యేసన్న గారు రాసినటువంటి పాట చాలా ఇష్టం. నమ్మదగిన వాడే నలు దిశల నెమ్మది కలుగజేయువాడే. నమ్మదగినటువంటి దేవుడు. కనుక మనం కూడా నమ్మకంగా పనిచేద్దాం. 4 రోజులు బ్రతుకుతాం, ఎవరిదో లాక్కునే కంటే 4 రోజులు బ్రతుకుతాం, ఎవరిదో అక్రమంగా మనం తీసుకునే కంటే 4 రోజులు బ్రతుకుతాం, ఎవరినో నష్టపరిచే కంటే మనమే నష్టపోయి ఇతరులకు మేలుకరంగా ఉందాం. దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. చూస్తున్న దేవుడు, అంతరంగాన్ని చూస్తున్న దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. మనం నష్టపోయిన ఇతరులకి నష్టం కలుగు చేయకుండా ఆ నష్టాన్ని మనం భరించి ఇతరులకు మేలు చేద్దాం. నమ్మకంగా ఉందాం. మన ద్వారా ఎవరు నష్టపోకుండా చూద్దాం. దావీదు తన నష్టపోవటానికైనా ఇష్టపడ్డాడు, తన ప్రాణం పోవటానికైనా ఇష్టపడ్డాడు. ఏదైతే దావీదుకు అప్పగించబడిందో దానిని కాపాడటానికి ధ్యేయంగా పెట్టుకున్నాడు. దాన్ని కాపాడటానికి, గొర్రెలను కాపాడటానికి ధ్యేయంగా పెట్టుకున్నాడు. కనుక దావీదు వలె, యోసేపు వలె మనం కూడా నమ్మకత్వాన్ని కలిగి ఉందాం. మనుషులు చూస్తున్నారని కాదు, దేవుడు చూస్తున్నాడు. నీ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ యొక్క శోధన దేవుడు చూస్తున్నాడు, నీ ఇబ్బందులు దేవుడు చూస్తున్నాడు, నీకున్నటువంటి ప్రతి సమస్య దేవుడు చూస్తున్నాడు. నీ బాధలు, నీ సమస్యలు, నీకున్న ప్రతి ప్రతికూల పరిస్థితులు దేవుడు చూస్తున్నాడు. ఆయన చూస్తూ ఉండే దేవుడు కాదు, విడిపించే దేవుడు, విమోచించే దేవుడు, హెచ్చించే దేవుడు. కనుక ప్రియులారా, వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరితో దేవుని నామం పేరట జ్ఞాపకం చేసేటటువంటి మాట ఏంటంటే, నువ్వు నిలకడగా ఉండు, నమ్మకంగా ఉండు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, ప్రేమ కనికరము కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ప్రత్యేకించిన ఆయన దావీదు యొక్క జీవితంలో నుంచి, యోసేపు యొక్క జీవితంలో నుంచి మాతోనూ మీరు ముచ్చటించినటువంటి వాక్కులను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యేసయ్యా, మేము కూడా మాకు అప్పగించిన దానిలో మీరు ఏదైతే మాకు ఇచ్చారో పని, ఆ పనిలో దేవా, దావీదు ఎలాగైతే గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నాడో, వాటిని కాపాడే విధానంలో, పోషించే విధానంలో, నడిపించే విధానంలో ఎలాగైతే తన ప్రాణాన్ని పోగొట్టుకోవటానికైనా ఇష్టపడ్డాడు, కానీ తనకు అప్పగించబడినటువంటి దానికి హాని కలగకుండా నడిపించాడు నాయన. కనుక మేము కూడా
దేవా మేము నష్టపోయినా పర్వాలేదు, మాకు అప్పగించబడినటువంటి పనిలో నమ్మకత్వాన్ని చూపించి దేవా నీ కొందనాలు నడిచే భాగ్యాన్ని దయచేయండి. దేవా నీ కొందనాలు, స్తోత్రాలు. నమ్మకత్వాన్ని కలిగి ఉన్నటువంటి దావీదును మీరు హెచ్చించారు నాయన. అలాగే ప్రతి ఒక్కరూ దేవా ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారందరినీ హెచ్చించే దేవుడు. దేవా నీ కొందనాలు, స్తోత్రాలు. పగ తీర్చుకునే సమయం వచ్చిన దేవా యోసేపు నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. దేవా నీ కొందనాలు. మంచి కాపరిగా ఉన్నాడు. యోసేపును మీరు హెచ్చించారు. దేవా నీ కొందనాలు. మా పనిలో కూడా, మాకు అప్పగించినటువంటి బాధ్యతలో కూడా, మా పరిచర్యలో కూడా నమ్మకత్వాన్ని మేము కలిగి దేవా మేము కూడా హెచ్చించబడినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా నన్ను మమ్మల్ని నడిపించి మహిమను పొందమని యేసు నామం పేరిట స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దయచేసి గమనించండి, బాపట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి మీ యొక్క రక్త సంబంధీకులకి, శ్రేయోభిలాషులకి మన యొక్క ఛానల్ని పరిచయం చేయవలసిందిగా ప్రభునామం పేరిట కోరుకుంటూ ఉన్నాం. క్రైస్తవులకు ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు, అలాగే ప్రత్యేకించి ప్రార్థన గోపురం కూడా ఉంది. మీ యొక్క ప్రార్థన అవసరతలు తెలియచేయండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడుతుంది. మీకున్నటువంటి సమస్యలు కానీ, వ్యాధులు కానీ, ఇబ్బందులు కానీ మీరు మాతో పంచుకున్నట్లయితే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయటానికి ప్రార్థనా బృందం ఉంది. నమ్మిక టీవీ ఛానల్ ద్వారా ఒక ప్రార్థనా బృందం ఉంది. ఆ ప్రార్థనా బృందం ద్వారా మీ యొక్క ప్రతి ఒక్క ప్రార్థన విన్నపాల కొరకు ప్రార్థన చేయబడుతుంది. మీరు మాకు ఫోన్ చేయవలసినటువంటి ఒక ఫోన్ నెంబర్ 8099994627 8099994627. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలు మీరు పంచుకున్నట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేయటానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. దావీదు వలె మనలను, యోసేపు వలె మనలను హెచ్చించునుగాక. అలాగ హెచ్చించబడటానికి అట్టి నమ్మకత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక.